వెహికల్స్ ఇచ్చిన తర్వాత ఫ్యూయల్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా లాస్ట్ టైం మొన్న మనకి నేను అసెంబ్లీలో ఉండేటప్పుడు క్వశ్చన్ చేశారు మా విష్ణుకుమార్ రాజు గారు, 150 లీటర్లు సరిపోవట్లేదు ఫ్యూయల్ కూడా దానికి లాస్ట్ టైం మేము కూడా ప్రపోజల్ పెట్టాము 300 లీటర్స్ని చేయాలి అని చెప్పి, దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం 300 లీటర్లు పెట్రోల్ కూడా వాళ్ళకి ఇవ్వటం, ఫ్యూయల్కి కూడా ఇవ్వటానికి సిద్ధపడడం అనేది మంచి పరిణామం. ఇవన్నీ ఇవన్నీ ఎందుకంటే పర్టికులర్గా చెప్తున్నా, డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఇది చేసాము అని చెప్పిన తర్వాత వాళ్ళని పరిగెట్టించడంలో ఒక అర్థం ఉంది. వాళ్ళ దగ్గర వెహికల్ ఇవ్వకుండా వాళ్ళకి సరైన వసతులు లేకుండా మీరు పరిగెట్టండి అంటే ఎలా పరిగెడతారు? అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి చాలా క్లియర్గా అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇందాక మీకు చెప్పాను సీసీ క్యామ్స్ గురించి, అదేవిధంగా ముఖ్యంగా గాంజా ఐడెంటిఫికేషన్లో మనకి హాట్స్పాట్స్ 2 ఉంటాయి, కన్సెప్షన్ ఒకటి, ప్రొడక్షన్ ఒకటి. సో కన్సెప్షన్ దగ్గర మనం ఎటువంటి సిచ్యువేషన్స్లో మనం దాన్ని బ్రేకప్ చేయాలి, అట్ ద సేమ్ టైం మనకి ప్రొడక్షన్ దగ్గరకు వచ్చేసరికి మ్యాక్సిమం డ్రోన్ కెమెరాస్ని యూజ్ చేసుకొని డ్రోన్ కెమెరా సిస్టమ్ని కూడా పగడ్బందీగా పెట్టి ఎక్కడైతే ఈ కల్టివేషన్ చేస్తున్నారో అటువంటి ప్లేసెస్ని ఐడెంటిఫికేషన్ చేసుకొని ఆ ప్లేసెస్ దగ్గరికి కూడా అంటే ఇంచుమించుగా చెప్పాలంటే వర్చువల్ విజిలెన్స్ చేసి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి అది డిస్ట్రాయ్ చేసేటట్టుగా కానీ వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కానీ ఈరోజు గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా పెద్దపీట వేసి ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వటం, అదేవిధంగా గాంజా అవేర్నెస్ ప్రోగ్రామ్కి కూడా పర్టికులర్గా 26 జిల్లాల్లోని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని పరంగా కూడా మేము ముందుకెళ్ళడం జరుగుతుందండి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు లాస్ట్ ఉమెన్ సేఫ్టీకి సంబంధించి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఏదైతే మనకి స్కూల్స్ దగ్గర ఆల్రెడీ మాకు ప్రివెన్షన్ ఆఫ్ మనకి క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర మనం సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయటం, అట్ ద సేమ్ టైం డ్వాక్రా సంఘాలని కూడా కొంతమేరకు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళకి కూడా కొంతమేరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, స్కూల్లోని కాలేజెస్లోని కూడా కొంతమేరకు వాళ్ళకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేయటం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి. దీనికి కూడా ప్రత్యేకంగా మీకు ఇందాక చెప్పినట్టుగా గాంజాకి అయితే నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ కూడా ఆల్రెడీ ఫినాన్స్లో ఉంది. అది క్లియర్ అయిన వెంటనే క్యాబినెట్లో పెట్టి దాని ఆమోదం పొంది ఆల్రెడీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా వేయటం జరిగింది దానికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్కి. సో దానికి ఒక వింగ్ పనిచేస్తుంది, ఉమెన్ సేఫ్టీకి ఒక వింగ్ పనిచేస్తుంది, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ దగ్గరకు వచ్చేసరికి ఎంత దారుణం అంటే సుమారుగా ఒక ప్రాణంలో 940 కోట్లు సైబర్ క్రైమ్లో పోయినాయి అంటే దేశం మొత్తం మీద మనం ఆలోచన చేసుకుంటే సైబర్ క్రైమ్ ఎంత మేరకు మనకి స్ప్రెడ్ అవుతుందో తెలియాలి. ఇందులోని చాలామంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఈ ట్రాప్లో పడిపోతున్నారు. విషయం ఏంటంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళని బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని 5 నిమిషాల్లో వెంటనే వాళ్ళు దాన్ని ట్రాన్స్ఫర్ చేసేయటం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో సైబర్ క్రైమ్ మొన్ననే నాకు రీసెంట్గా మీరు అబ్జర్వ్ మీకు తెలిసే ఉంటుంది, విజయవాడలో ఒక వాక్ కూడా పెట్టాం సైబర్ క్రైమ్కి సంబంధించి. ఆ రోజు మాట ఇచ్చాను వాళ్ళకి, ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి సేమ్ యాజ్ టీజ్గా ఈరోజు అదే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాలోని ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్ని ఇచ్చి ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ఇవే కాకుండా ఇప్పటికీ చాలా సందర్భాల్లో మీకు చెప్పేదాన్ని పోలీస్ అకాడమీ లేదు అని. బై గాడ్స్ గ్రేస్ అదృష్టవశాత్తు ఈరోజు ఆ పోలీస్ అకాడమీకి కూడా విజయవాడలోనే స్థలం తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోలీస్ అకాడమీ కూడా స్టార్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రేహౌండ్స్కి సంబంధించి వైజాగ్లోని జగన్నాథపురంలోని మనకి 290 కోట్లు ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మనకి శాంక్షన్ చేసి 9 కోట్లు రిలీజ్ కూడా చేసింది లాస్ట్ గవర్నమెంట్లో. అయితే ఆ 9 కోట్లకి సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా వీళ్ళు సబ్మిట్ చేయకపోవడం వల్ల డబ్బులు అలా ఆగిపోయినాయి. ఆ గ్రేహౌండ్స్ సంబంధించింది కూడా అకాడమీ ఈరోజు వరకు మనం చేయలేకపోయాం. మళ్ళీ తిరిగి ఆ గ్రేహౌండ్స్ అకాడమీని కూడా మనం ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం